ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం. హెచ్ఎండిఏ అభివృద్ధి కోసం 3 భాగాలుగా విభజన. 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్. ఇవాళ ఢిల్లీకి సీఎం రేవంత్, ఆయనతో పాటు వెళ్లనున్న ముఖ్య నేతలు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై అధిష్టానంతో చర్చలు. కేంద్ర మంత్రి ఖట్టర్తో చంద్రబాబు భేటీ. అమరావతితో పాటు మెట్రో రైల్ పైన చర్చ. పీఎం ఆవాస్ యోజన పైన డిస్కషన్. వాట్సాప్ లో 200 రకాల సేవలు, మరిన్ని సర్వీసులు అందుబాటులోకి వస్తాయన్న లోకేష్. సౌకర్యం, పారదర్శకత పెరిగిందన్న మంత్రి. సమస్యలపై పార్లమెంట్లో గళమెత్తాలి. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడద్దు. వైసీపీ ఎంపీలకు జగన్ ఆదేశం. ఇవాళ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు నామినేషన్ ప్రతిపాదిస్తూ 10 మంది సంతకాలు. ఎమ్మెల్యే కోటాలో పోటీ. ఎస్ఎల్బీసీ రెస్క్యూ ఆపరేషన్ లో ప్లాన్ డి అమలు. కేరళ డాగ్స్ తో తనిఖీలు. చిక్కుకున్న వారిని గుర్తించేందుకు ప్రయత్నాలు. అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజన్ ఆర్థోస్పోర్ట్ హైదరాబాద్ లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. తణుకులో మెగా చికెన్ మేళా. బర్డ్ ఫ్లూ భయం వీడాలని పిలుపు. భారీగా తరలివచ్చిన జనం. డంప్ యార్డ్ తొలగింపునకు కృషి చేయాలి. గూడెం మహిపాల్ రెడ్డికి గుమ్మడిదల జేఏసీ విజ్ఞప్తి. ఇప్పుడు గుర్తొచ్చానా అంటూ ఎమ్మెల్యే ఆగ్రహం. గంజాయి నిల్వలపై ఎక్సైజ్ శాఖ దాడులు. హైదరాబాద్ చందానగర్ లో తనిఖీలు. 2 వ్యక్తుల అరెస్ట్. ముంబైలో రాహుల్ గాంధీ పర్యటన. మురికివాడ ధారావి సందర్శన. తోలు తయారీ కేంద్రాల పరిశీలన. మీటింగ్ చివరి వరకు ఉంటే గోల్డ్ కాయిన్. అన్నాడీఎంకే నేత బంపర్ ఆఫర్. జనం వేలాదిగా రావడంతో తోపులాట. బెంగళూరు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో దర్యాప్తు. రనియారావును కోర్టులో ప్రవేశపెట్టిన డీఆర్ఐ. 4 రోజుల కస్టడీకి ఇవ్వాలని విజ్ఞప్తి. తమిళనాడు పాలిటిక్స్ లో ఈడీ సోదాల కాక. డీఎంకే నేతలే టార్గెట్ గా దాడులు. సెంథిల్ బాలాజీ సన్నిహితుల ఇళ్లల్లో తనిఖీలు. ఛత్తీస్గఢ్ లో ప్రజా కోర్టులు. 8 కుటుంబాల గ్రామ బహిష్కరణ. ఎన్కౌంటర్లకు కారణమయ్యారన్న మావోయిస్టులు. రోజా పాటించకుండా నీళ్లు తాగుతారా? మహమ్మద్ షమీపై ముస్లిం సంఘాల ఆగ్రహం. పెద్ద పాపం చేశాడన్న జమాత్ సంస్థ చీఫ్.